మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మరలా చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్ధనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకున్నవలనని వారిని పిలిపించుతూ వచ్చింది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుతూ వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయిచుండెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ఎదుట మా హృదయాలు తెరవబడి ఉండగా ఈ మధ్యాహ్న కాలం మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి నాయన మీ ప్రియ కుమారుణ్ణి మా మధ్య మహిమపరచుమని హెచ్చించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా, ఉదయకాలం యోబు గ్రంథంలో నుండి ప్రారంభ వర్తమానాన్ని అనగా పరిచయ సందేశాన్ని మనం విన్నాం. ఒక విశ్వాస జీవితంలో తెర వెనుక జరిగే కొన్ని కార్యాలు, లేకపోతే మనకు తెలియని ఇన్విజిబుల్ వరల్డ్, అదృశ్య ప్రపంచంలో చురుకుగా పనిచేస్తున్న 3 వ్యక్తులను గురించి ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ వాటి జోలికి వెళ్ళట్లేదు, కానీ ఉదయకాలం విన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. అదే భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అని యోబు తన అనుభవంలో నుండి చెప్పిన మాటను ఆధారం చేసుకుని మొత్తం యోబు గ్రంథమంతా అదే. 3 ఏరియాస్లో కనిపిస్తాడు, 3 స్థలాల్లో కనిపిస్తాడని విన్నాం. మొదటి 2 అధ్యాయాలలో అపవాది చేతిలో యోబు పడతాడు. 3 నుండి 37, 38 అధ్యాయాలు మనుషుల చేతిలో యోబు పడతాడు. 40వ అధ్యాయం నుండి, లేకపోతే 38వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు దేవుని చేతిలో ఉన్న యోబును మనం చూస్తాం. అది ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొక విషయాన్ని కూడా విన్నాం. అమ్మా వినాలి. యోబు గ్రంథం దేవుడు యోబును ఎందుకు శ్రమపరిచాడో వివరణ ఇవ్వదు అని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎవరికి వివరణ ఇవ్వడం. నేను నిన్నెందుకు శ్రమ పెట్టానంటే, నేను నిన్నెందుకు బాధ పెట్టానంటే అని ఆయన మన శ్రమను గురించి, బాధను గురించి వివరణ ఇవ్వడు అని జ్ఞాపకం. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. ఆయన ఎవరికి సంజాయిషి ఇవ్వడు. నేను ఎందుకు నిన్ను శ్రమ పెట్టానంటే అని వివరణ ఇవ్వడు అని జ్ఞాపకం చేసుకున్నాం. దానికి సంబంధించింది కాదు యోబు గ్రంథం. యోబు గ్రంథం శ్రమలలో సైతం దేవునితో ఎంత నమ్మకంగా వ్యవహరించవచ్చు అని మాత్రమే చెప్తుంది. ఆ రకంగా మనల్ని ప్రోత్సహిస్తుంది. కానీ హౌ టు అవాయిడ్ ద ప్రాబ్లమ్స్, సమస్యలను ఎట్లా తప్పించుకు వెళ్ళాలి, ఆ శ్రమలు రాకుండా ఎలా తప్పించుకోవాలి, ఇలాంటి సూచనలు, సలహాలు యోబు గ్రంథం ఇవ్వదు అని జ్ఞాపకం చేసుకుంది. యోబు గ్రంథంలో శ్రమలకు కారణం అనగా యోబు శ్రమలకు కారణం యోబుకు తెలియదు. అసలు అయిపోయిన తర్వాత కూడా తెలియదు. 42వ అధ్యాయంలో కూడా చెప్పడాయన. మరి సమస్య ఏంటి? యోబు జీవితంలో శ్రమలు ఎదుర్కోవటానికి గల కారణం ఏంటి? ఏమై ఉంటుంది అంటే అది యోబు గ్రంథంలో ఎక్కడా లేదు ఇన్ఫర్మేషన్.
ఆ రోజు యోబుకు లేదు సమాచారం, కానీ మనకి ఇవ్వబడింది. ఎందుకు శ్రమ పెట్టాడు దేవుడు యోబును అంటే, నేడు మనకు సమాచారం ఇవ్వబడింది కానీ యోబుకు సమాచారం ఇవ్వబడలేదు. అందుకని మధ్యాహ్న కాలం మనం ఏం ఆలోచన చేద్దామంటే, యోబు జీవితంలో అనగా ఒక నమ్మకస్తుడు యోగ్యుడైన ఒక వ్యక్తి శ్రమానుభవం గుండా వెళ్ళటానికి ఏవి కారణాలు కాదో ఆలోచన చేద్దాం. ఏవి కారణాలు కాదో ఆలోచన చేద్దాం. అది కూడా ఇక్కడే రాయబడి ఉంది. నేను కూడా యుద్ధం చేస్తున్నా. ఇప్పుడు ప్రారంభం నుండి మొదలైంది. నేను వచ్చి నిలబడినప్పటి నుంచి చిన్న ఈగ ఇబ్బంది పెడుతుంది. అది దోమ అర్థం కావట్లేదు, ఈగ అర్థం కావడం. రైట్ రైట్ సరే. యోబు గ్రంథం మరొక సమాచారం మాత్రం ఇస్తుంది. అదేంటంటే, యోబు శ్రమలకు ఏది కారణం కాదు. ఎందుకు ఆయన శ్రమ పెట్టబడ్డాడో చెప్పలేదు, కానీ ఆ కారణాలు అయితే ఏవి కావు. మనం వ్యతిరేక దిశలో ఆలోచన చేస్తున్నాం. ఈ కారణాలను బట్టి యోబు శ్రమపరచబడ్డాడు కాదు, ఈ కారణాలను బట్టి యోబు శ్రమపరచబడలేదు. ఏవి కారణాలు కాదో మనం ఆలోచన చేద్దాం. మొదటి అధ్యాయం 5 వచనాల్లో 3 విషయాలు ఆలోచన చేద్దాం. క్లుప్తంగా, ఎక్కువ సమయం చెప్పను, చాలా క్లుప్తంగా ఆలోచన చేద్దాం. నేను నిలబడలేను కూడా. ఈ 1వ వచనం నుండి 5వ వచనం వరకు యోబు జీవితాన్ని గురించి ఒక 3 విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటేంటంటే, దేవునితో యోబుకు ఉన్న సంబంధం కనిపిస్తుంది. దేవునికి యోబుకు ఉన్న సంబంధం కనిపిస్తుంది. రెండవది, యోబుకు కుటుంబముతో ఉన్న సంబంధం కనిపిస్తుంది. యోబుకు కుటుంబముతో ఉన్న సంబంధం కనిపిస్తుంది. మూడవది, యోబుకు సంపదతో ఉన్న సంబంధం, తన డబ్బుతో అతనికి ఉన్న సంబంధం మనకు కనిపిస్తుంది. ఈ మధ్యాహ్న కాలం వేళ ఇవి మనం ఆలోచన చేయబోతున్నాం. యోబు శ్రమలకు ఇవి కాదు కారణాలు అనటానికి నిరూపణలు కొన్ని. యోబు శ్రమల వెనకాల ఇవి లేవు అనటానికి, అనగా అది ఆ రోజు యోబుకు అర్థం కాలేదు ఎందుకు అన్నది, కానీ ఇవి కారణాలు కాదు. ఏవి కారణాలు కాదు? ఒక 3 విషయాలు త్వరగా మనం జ్ఞాపకం చేసుకుని వర్తమానాన్ని ముగిద్దాం. చూడండి, యోబు వెళ్ళిన ఈ యుద్ధానుభవములో, ఈ శ్రమల కాలంలో ఇవైతే కారణాలు కాదు. వీటిని మనం టిక్కేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది కాదు, రైట్, ఇది కాదు, ఇది కాదు అని ఒక 3 విషయాలు మనకు కనబడతాయి. మొదటి విషయాన్ని చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్ధనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అనుంది. పుస్తకం యొక్క ప్రారంభ వచనంలోనే, వింటున్నారా అమ్మా అనండి, పుస్తకం యొక్క ప్రారంభ వచనంలోనే దేవునితో యోబుకు ఉన్న సంబంధాన్ని గురించి వివరించే పదాల సమూహం కనబడుతుంది. నాట్ ఏ సింగిల్ వర్డ్, ఏ బంచ్ ఆఫ్ వర్డ్స్. పదాల సమూహం కనిపిస్తుంది. ఒక్క మాట రాయబడలేదు. యోబుకు దేవునికి ఉన్న సంబంధాన్ని గురించి, యోబు భక్తిని గురించి పదాల సమూహం కనిపిస్తుంది. ఏ బంచ్ ఆఫ్ వర్డ్స్ కనిపిస్తాయి. ఒక్క మాట రాయబడలేదు. నేను గురించి, నా గురించి పరిశుద్ధుడు, నీతిమంతుడు అని రాయలేదు. కానీ 1 కంటే ఎక్కువ పదాలు అక్కడ రాయబడింది. అదే మాటలే అపవాదితో యోబు మాట్లాడినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు కూడా అదే విషయాలు మెన్షన్ చేస్తాడు. ఏమేమన్నాడు చూడండి, ఒకసారి చూద్దాం. 1, అతడు ఎవరు? యథార్థవర్ధనుడు అనుంది. యథార్థవర్ధనుడు అన్నది, యథార్థత అన్నది దేవునితో యోబు ఎలా వ్యవహరించాడో యథార్థత అర్థమైపోతుంది. దేవునితో యోబు ఎలా వ్యవహరించాడో యథార్థత అర్థమైపోతుంది. తర్వాత ఏమనుంది? న్యాయవంతుడు అన్నది. న్యాయవంతుడు అన్నది మనుషులతో తనకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. మనుషుల పట్ల ఎట్లా ఉన్నాడు ఆయన? న్యాయవంతుడిగా ఉన్నాడు. దేవుని పట్ల ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. తర్వాత ఏమనుంది చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి, తర్వాత ఏమనుంది? చెడుతనమును విసర్జించిన వాడు అనేది. అంటే పాపముతో ఇతని సంబంధం. ఒకవేళ పాపానికే జీవం ఉంటే, అంటే ఐ మీన్ దేవా యోబు విషయంలో నీకు నచ్చింది ఏంటి అంటే ఆయన చెప్పేది ఇంటెగ్రిటీ, యథార్థత. ఎందుకు అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో ఆయన కన్నులు దేని కొరకు వెతుకుతున్నాయని రాయబడింది. తెలిసిన వచనాలు ఎందుకని చెప్పట్లేదు. ఎవరి కోసం వెతుకుతున్నాయి? యథార్థవంతుల కొరకు. యథార్థత అంటే ఏమీ లేదు, డబల్ ఫేసెస్, 2 ముఖాలు లేకపోవడం అన్నమాట. ఇక్కడ వేదికల మీద భక్తి విపరీతంగా ఒక్కవస్తారు, ప్రదర్శిస్తారు. మనుషుల ముందు విపరీతమైన భక్తి ప్రదర్శిస్తారు.
నేను త్వరగా వెళ్ళిపోతాను అంటే ఇట్లా మధ్యలో ఇది ఇబ్బంది అనిపిస్తుంది. మీకు అర్థం కాదు కానీ వర్తమానాలకు అది ఇబ్బంది. కంటిన్యూటీ దెబ్బతింటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే, ఓకే, రైట్. యథార్థత అన్నది దేవునికి సంబంధించింది, న్యాయం అన్నది మానవులకు సంబంధించింది, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం అన్నది పాపానికి సంబంధించింది. పాపముతో సంబంధం లేనివాడు మొదటిది, వెనక నుండి వద్దాం. రెండవది, మానవుల సంబంధాలలో అన్యాయాన్ని కానీ కీడును కానీ కలుగు చేసిన వాడు కాడు. మూడవది, దేవుని విషయంలో యథార్థవంతుడు. ఇప్పుడు విందాం, ఇప్పుడు ఆలోచించేద్దాం. ఈ మాట చెప్తున్నది ఎవరు? దేవుడే. ఎప్పుడు చెప్పాడు? అసలు ఈ గ్రంథ పరిచయములోనే ఏమన్నాడు? ఇవన్నీ విషయాలు చెప్పేశాడు. ఇప్పుడు వినండి, 3వ అధ్యాయం మొదలుకొని, వింటున్నారా? 4వ అధ్యాయం మొదలుకొని 37వ అధ్యాయం వరకు జరిగిన ప్రయత్నం ఏంటో తెలుసా? ఏంటి? 4వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు జరిగిన ప్రయత్నం ఏంటి? పరలోకము దేవుడేమో యోబు యథార్థవర్ధనుడు, పాపము లేనివాడని చెప్తుంటే, ఈ ముగ్గురు వచ్చి కూర్చొని చేసిన ప్రయత్నం ఏంటి? 3 రౌండ్లు అని చెప్పాను కదా ఉదయం. 3 రౌండ్లు వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి? పరలోకం ఏమనింది? ఇతను ఏ తప్పు చేయలేదు అనింది. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? 3 రౌండ్స్ దేని కొరకు చెప్పండి? నువ్వు పాపం చేసావు. చెయ్యని పాపాన్ని యోబు ఒప్పుకునేంత వరకు వారు విడిచిపెట్టేట్టు కనిపించలా. యోబు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. జ్ఞాపకం పెట్టుకోండి, పరలోకం యోబును యోగ్యుడు అని అంటుంటే లోకం ఏమన్నది? మనుషులు ఏమన్నారు? నువ్వు యోగ్యుడు కాదు అని అన్నారు. ఇప్పుడు వినండి, యోబుతో దేవుని సంబంధం అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు ఆలోచించేద్దాం. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు యోబుతో దేవుని సంబంధం ఇవన్నీ ఓకే. ఏవి? యథార్థవర్ధనుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఎప్పుడు? ఇవన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇవన్నీ కోల్పోయిన తరువాత యోబులో ఏమైనా మార్పు కనపడిందా? నథింగ్. అది రిలేషన్షిప్ అన్నది. సమృద్ధిలో దేవునితో ఈ సంబంధాన్ని కలిగి ఉన్నాడని చెప్పడం గొప్ప విషయం కాదు. కుటుంబాన్ని కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, సమస్తాన్ని కోల్పోయి కూడా ఇవే మాటలే. మళ్ళీ న్యాయవంతుడు, యథార్థవర్ధనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఏమీ మారలా యోబులో. ఎలాంటి మార్పు రాలా. ప్రియులారా వినండి, సమృద్ధిలో మన దేవుని సంబంధం కాదు లెక్క. మనకన్నీ ప్రతికూలంగా జరిగినప్పుడు కూడా, నిష్కారణంగా దేవుడు మనల్ని శ్రమలోనికి నెట్టివేసినప్పుడు, నిష్కారణంగా మనుషులు మన మనస్సుపై దాడి చేసినప్పుడు, ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఒకరి మీద ఒకరు అయిపోతేనే ఒకరు అయిపోతేనే ఒకరు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎలీఫా స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఎవరు వస్తాడు? బిల్దద్ వస్తాడు. తర్వాత మళ్ళీ ఎవరు వస్తాడు? జోఫర్ వస్తాడు. ఒక రౌండ్ అయిపోతుంది. ఒప్పుకోలే. మళ్ళీ యోబు ఆన్సర్ ఇచ్చాడు. మళ్ళీ సెకండ్ రౌండ్ వస్తారు, మళ్ళీ ఇదే ముగ్గురే. మళ్ళీ థర్డ్ రౌండ్ వస్తారు, ఇదే ముగ్గురే. యోబు ఏం మారలే. యోబు అలాగే ఉన్నాడు. ఆయన న్యాయం తప్పలేదు, యథార్థత తప్పలేదు, చెడుతనాన్ని మళ్ళీ ఆయన ప్రేమించలేదు. ఇది ఒక విషయం. మనస్సు మీద ఒత్తిడి జరిగినా, ఆరోగ్యాన్ని కోల్పోయినా, కుటుంబాన్ని కోల్పోయినా, ఆస్తిని కోల్పోయినా, వన్ నైట్, ఓవర్ నైట్ యోబుకు దేవునితో సంబంధం దెబ్బతినలేదు. సేమ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలిగాడు. యథార్థంగా మాట్లాడదాం. పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవునితో మన సంబంధం ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయండి. మొత్తం అన్నీ అగెనిస్ట్గా ఉన్నాయి. ఓకేనా? ఇది ఒక పాయింట్. ఊరిక జస్ట్ అట్లా జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయం కాలం వర్తమానమే, ఇంట్రడక్షన్ ఇంకా కొనసాగుతుంది. సెకండ్ పాయింట్, 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు ఇన్ని జరుగుతున్నాయి. వినాలి, బాగా వినాలి. ఈ వైపు నుండి వచ్చారు, ఒక వార్త వినబడింది, ఆస్తి పోయింది. ఈ వైపు నుండి వచ్చారు, వార్త వినబడింది, పిల్లలు చనిపోయారు. చుట్టూ వైపుల నుండి
మొత్తం శ్రమలను గూర్చిన వార్తలు ఆయన చెవుల్లో పడుతున్నాయి. చివరికి ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కాల. వీళ్ళ మధ్య వాద ప్రతివాదనలు జరుగుతుంటే దేవుడు మాట్లాడినట్టు ఎక్కడైనా ఉందా? లేదు. తీవ్రమైన శ్రమానుభవములో దేవుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడాల. ఒక్క మాట మాట్లాడాల. 37వ అధ్యాయం వరకు దేవుడు ఒక మాట కూడా మాట్లాడాల. దేవుడు మౌనంగా ఉన్నాడు. యోబు శ్రమ దగ్గర దేవుడు మౌనంగా ఉన్నాడు. యోబుపై నేరారోపణలు జరుగుతున్నప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. యోబు సమస్తాన్ని కోల్పోయి తీవ్రమైన బాధను అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. యోబు తన వేదనకరమైన మాటలు పలుకుతున్నప్పుడు నేను చనిపోయింటే బాగుండు, నేను పుట్టిన దినం శపించబడుగాక అని పలుకుతూ వస్తున్నాడు. అయినా దేవుడు జోక్యం చేసుకోలే. దేవుడు ఏమీ మాట్లాడకపోయినా యోబుకు దేవునికి మధ్య ఉన్న సంబంధం దెబ్బ తినలేదు. పిల్లరా వినండి, మన శ్రమల దగ్గర, మన బాధల దగ్గర, మన కన్నీళ్ళ దగ్గర కొంతకాలమైన మౌనం అయిపోతాడు. ఆయన మనకు జవాబే ఇవ్వడు. ఆయన మనతో మాట్లాడుతూ చేయి పెట్టి నేనున్నానని ఆదరించినట్టు అనిపించదు, విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది. విడిచిపెట్టినట్టే కదా. అక్కడ తప్పిపోయాడా? లేదు. యోబు శ్రమలో దేవుని మౌనము దగ్గర కూడా యోబుకు దేవునికి మధ్య సంబంధం దెబ్బతినలేదు. నా అనుభవమే చెప్తాను. నాకు ఒక తీవ్రమైన సమస్య వచ్చింది. నిద్ర పట్టదు, 2:30-3 గంటలకు మెలకు వస్తుంది. 5 గంటలకు లేవడం, ప్రభు ఏమన్నా చెప్తాడేమో అని చూడడం, ఏం మాట్లాడు. 2వ రోజు మళ్ళీ బైబిల్ తెరవడం, ప్రభు ఏమైనా చెప్తాడా, దీని గురించి ఏమైనా మాట్లాడతాడా, మాట్లాడు. 3వ రోజు లేవడం, మళ్ళీ ఏమైనా మాట్లాడతాడా, ఈ రోజైనా మాట్లాడు. చాలా బాధ అనిపించింది. నేను ఇంత ఇబ్బందిలో ఉంటే నీ దగ్గర నుండి ఒక్క మాట రాదే. ఒకవేళ ఈ మధ్యాహ్న కాలం ఎవరైనా ఉన్నారేమో, అమ్మా యా మీ శ్రమల దగ్గర దేవుడు ఏమీ మాట్లాడకుండా ఉన్నాడేమో, అక్కడ కూడా మన సంబంధాన్ని కాపాడుకోగలుగుతాం. చూడండి, అది శ్రేష్టమైన ఘనమైన ఒక భక్తుడు తన శ్రమలో, తీవ్రమైన శ్రమానుభవంలో మౌనము దగ్గర, దేవుని మౌనము దగ్గర కూడా దేవుని విడిచిపెట్టని యోబును చూస్తాం. ఇప్పుడు వినండి, యోబు శ్రమకు కారణం ఒకటైతే కాదు. ఏం కాదు? దేవునితో సంబంధం చెడిపోవడం అయితే కాదు. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు అన్నమాట ఏంటి చెప్పండి? ఎలీఫజు కానీ, జోఫరు కానీ, బిల్దదు కానీ అన్నమాట ఏంటి చెప్పండి? నీకు దేవునికి సంబంధం దెబ్బతింది, నువ్వు సరి చేసుకో, పాపాన్ని ఒప్పుకో, తప్పును దిద్దుకో, మీరు సెట్ రైట్ అవ్వండి, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. లోకం అనుకుంది దేవుని విషయంలో ఇతడు ఏదో తప్పు చేశాడు కాబట్టి ఇతడు శ్రమ పెట్టబడ్డాడు అని. మనకు బాధ కలిగిన వెంటనే యాక్సిడెంట్లో నీ కాలు విరిగినా, లేకపోతే మీ ఇంట్లో నీకు ఏదైనా ప్రమాదం సంభవించినా బయట అనుకునేది ఇమ్మీడియట్గా ఏంటో తెలుసా? నీకు ఇష్టమైన వాళ్ళు, నేను అర్థం చేసుకునే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు జనరల్గా అనుకునేది ఏంటో తెలుసా? ఏదైనా చేసింటాడు కాబట్టే. ఎలీఫజు, బిల్దదు, జోఫరులు నాడే కాదు నేడు కూడా సంఘాల నిండా ఉన్నారు. కాకపోతే ఆ రోజు వాళ్ళు ధైర్యంగా ఓపెన్గా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఓపెన్గా మాట్లాడు. వాళ్ళ భార్యతో చెప్తాడు శివులో, వాళ్ళ పిల్లలతో చెప్తాడు, తెలిసిన వాళ్ళకి సన్నిహితులతో చెప్తాడు, అంతే. ఎలీఫజులు, జోఫరులు, బిల్దదులు నేటికి ఉన్నారు. అర్థమైందా? వారి నేరారోపణల దగ్గర యోబు భక్తిని వదిలిపెట్టలేదు, దేవుని మౌనము దగ్గర యోబు భక్తిని వదిలిపెట్టలేదు. దేవునితో తన సంబంధాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. నేను దాటి వెళ్తాను, ఇది కేవలం ఇంకా పరిచయమే, జస్ట్ ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాం. సో యోబు శ్రమకు ఏది కారణం కాదు? దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నాడు అనేది మాత్రం, సరి అయిన సంబంధం కలిగి లేడు అనేది మాత్రం కారణం కాదు. పిల్లరా, ఈ మధ్యాహ్న కాలం ఇదొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. మనము నమ్మకంగా ఉన్నా, మనము యోగ్యులముగా ఉన్నా, శ్రమానుభవాల గుండా మీరు వెళ్తున్నప్పుడు
ఈ దిశలో ఎన్నడూ ఆలోచన చేయకండి. మంచిదే ఆలోచన చేస్తే. నా సంబంధం దేవునితో సరిలేదు కాబట్టే, లేకపోతే అతని సంబంధం దేవునితో సరిలేదు కాబట్టి అని తొందరపడి ఇతరులను గురించి వ్యాఖ్యానం చేయొద్దు. నీ విషయంలో కూడా నువ్వు ఒక నిర్ణయానికి మాత్రం రావద్దు. ఇక్కడ యోబు ఏ తప్పిదము చేయలేదు, ఆయన దేని గుండా వెళ్ళాడు? శ్రమ గుండా వెళ్ళాడు. సో ఇదైతే కారణం కాదు. యోబుకు దేవునికి సంబంధం సరిగా ఉంది, అయినా కూడా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, యుద్ధకాలం భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అంటే, యుద్ధకాలం ఎవరికి ఉంటుంది? దేవునితో సంబంధాన్ని చెడగొట్టుకున్న వాళ్ళకి కాదు. దేవునితో సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నా కూడా ఏముంటుంది మనకు? యుద్ధకాలమే. రెడీ టు ఫైట్, పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఇది మొదటిది. రెండవది చూద్దాం. చూడండి, ఈ మొదటి అధ్యాయం మనకు మరొక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి. చాలు, అక్కడ ఆగేద్దాం, అక్కడికి ఆగుదాం. తర్వాత కిందికి రండి. 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చిరి అన్నది. రైట్, ఇది రెండవది. యోబుకు కుటుంబానికి ఉన్న సంబంధం కనిపిస్తుంది ఇక్కడ. ఒకటి, యోబుకు దేవునికి ఉన్న సంబంధం. రెండవది ఏంటి? యోబుకు కుటుంబానికి ఉన్న సంబంధం. ఒకసారి యోబుకు కుటుంబానికి ఉన్న సంబంధాన్ని చూడండి. మొత్తం ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 7 కుమారులు 3 కుమార్తెలు, మొత్తం స్ట్రెంత్ ఎంత? 10. రైట్, 10 మంది ఉన్నారు. బహుశా యోబు కుమారులు చనిపోవటానికి కారణం యోబు కుమారుల అవిధేయత ఏమో అనుకునే ప్రమాదం ఉంది. లేకపోతే యోబు కుమారులు పాపం చేశారేమో అనుకునే ప్రమాదం ఉంది. అది కూడా కారణం కాదు అనటానికి ఒక 2 రుజువులు చూద్దాం. చూడండి, యోబు కుటుంబానికి ఉన్న సంబంధాన్ని చూడండి. మొదటిది 1వ అధ్యాయం 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు అన్నది. చాలు, అక్కడ ఆగిపోదాం. విందు చేయనై కూడునప్పుడు అన్నది. యోబు ఇంటిలో ఏముంది? అన్నదమ్ముల మధ్య ఏముంది చెప్పండి, జాగ్రత్తగా గమనించండి. యోబు ఇంటిలో విచ్ఛిన్నమైన సంబంధాలు లేవు. తోబుట్టువుల మధ్య, అన్నదమ్ముల మధ్య చెడిపోయిన సంబంధాలు లేవు. అంటే యోబు తన పిల్లలకి ఏం నేర్పించాడు? వినాలి. యోబు తన పిల్లలకి ఏం నేర్పించాడు? ప్రేమ నేర్పించాడు. నేను మొన్న ఒక వీడియో చూశాను. చిన్న పిల్లాడు డైపర్ వేసుకొని ఉన్నాడు. చిన్న, అప్పుడప్పుడే నడుస్తున్నాడు. వాళ్ళ అన్న స్కూల్ బస్సులో నుండి దిగాడు. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నని కౌగలించుకున్నాడు. కింద ఏం రాశారంటే, చిన్నప్పుడు ఇంత ఆప్యాయతలు ఉంటాయి, పెద్ద అయిపోయిన తర్వాత ఏమవుతాయో ఏమో అని రాశాడు కింద. ఎవరికి? అన్నదమ్ముల మధ్య. చిన్నప్పుడు ఇంత ఆప్యాయతలు ఉంటాయి, పెద్ద అయిన తర్వాత ఏమవుతాయో ఏమో అని. విచిత్రం ఏంటో తెలుసా? బయట సంబంధాలు కాదు, అన్నదమ్ముల మధ్య సంబంధాలు విచ్ఛిన్నమైపోయాయి నేటి దినాల్లో చాలామందికి. కానీ యోబు కుటుంబంలో పరిస్థితి అలా లేదు. యోబు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య సంబంధాలు ఏమున్నాయి? వివాదాలు లేవు. వాళ్ళ దగ్గర విందులు ఉన్నాయి. వారు ఒకరినొకరు ప్రేమించుకోవడం ఎవరు నేర్పించుంటారు? యోబే నేర్పించాడు. పిల్లలకు ప్రేమను నేర్పించాడు. పిల్లల మధ్య సమాధానాన్ని నేర్పించాడు. పిల్లలకు ఐక్యతను నేర్పించాడు. పిల్లలు ఒకరినొకరు పరామర్శించుకోవడం నేర్పించాడు. పిల్లలు ఒకరితో ఒకరు కలిసి ఉండడం నేర్పించాడు. 10 మంది నిత్యము అలాగ జరిగింది అని ఉంది. అక్కడ నిత్యము అలాగ జరిగింది అని ఉంది. 10 మంది ప్రతిరోజు కూడుతున్నారు. వాళ్ళ మధ్య స్పర్ధలు లేవు, అభిప్రాయ భేదాలు లేవు, వారి సంబంధాలు విచ్ఛిన్నమైనట్టు కనబడలేదు. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది? యోబు కుటుంబానికి ఏం నేర్పించాడు? ప్రేమను నేర్పించాడు. పిల్లల మధ్య సమాధానం నేర్పించాడు. తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ చాలామంది. మనం
పిల్లలకు నేర్పించాల్సింది అదే. పిల్లల మధ్య సమాధానం. పెద్ద అయిన తరువాత కూడా మనకు మాదిరి ఎవరో తెలుసా? ఒక్క వచనం చదువుకొని వద్దాం రండి, జ్ఞాపకం వస్తుంది. ఆదికాండం 50వ అధ్యాయంలో 17వ వచనం ఒక మాట చదువుదాం. యాకోబు కుమారులు ఒక మాట అంటారు, ఏమని? నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనేను అనుంది. ఆ మాటకి యోసేపు ఏం చేశాడో తెలుసా? కిందికి రండి, 18వ వచనం, క్షమించండి 17వ వచనం మధ్యలో. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమని వారు యోసేపుతో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఎందుకు ఏడ్చాడు? అసలు వాళ్ళ నాన్న చెప్పలేదు ఆ మాటలు. యాకోబు చనిపోయాడని యోసేపు ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు అనుకున్నారు ఎవరు? అన్నలో. నాన్న లేడు, మమ్మల్ని ఏదో చేస్తాడు అనుకున్నారు. అనుకొని ఈ మాట అన్నారు, మీ నాన్న చెప్పమన్నాడు ఇట్లా అని చెప్పారు. అప్పుడు ఏడ్చాడు. ఐగుప్తులో ఇన్ని ఏండ్లు మిమ్మల్ని నమ్మకంగా పోషిస్తే సంరక్షిస్తే ఇంకా వాళ్ళు యోసేపును నమ్మడంలా. అప్పుడు ఏడ్చాడు. అప్పుడు కింద ఒక మాట అంటాడు చూడండి యోసేపు, ఏమని? 50వ అధ్యాయంలో 20వ వచనంలో 20వ వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. 21, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి ప్రీతితో మాట్లాడాను. అక్కడొక్కటి నిలబడండి చాలు. మిమ్ములను మీ పిల్లల్ని. పిల్లలైన తరువాత కూడా యోసేపుకు అన్నదమ్ముల మధ్య ప్రేమ తగ్గలా. మీకెందుకు తగ్గిందో అర్థం కావడంలా, మనకెందుకు తగ్గుతుందో అర్థం కావట్లా. యోసేపు అన్నలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకు పిల్లలు కూడా పుట్టారు. యోసేపుకు పెళ్ళయింది, యోసేపుకు పిల్లలు కూడా పుట్టారు. కానీ అన్నదమ్ముల మధ్య ఏం తగ్గలేదు? ప్రేమ తగ్గలా. దాన్ని కొనసాగించారు వాళ్ళు. పెద్దవారైన తరువాత కూడా కొనసాగించారు. మిమ్ములను మీ పిల్లలను నేను పోషిస్తాను ఆదరించి ప్రేమతో మాట్లాడాడు యోసేపు. పిల్లరా, అదే ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? యోబు ఇంట్లో. అన్నదమ్ముల మధ్య ప్రేమ, బహుశా వారికి వివాహాలు అయ్యాయేమో తెలియదు. అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్క చెల్లెల మధ్య ప్రేమ నేర్పించిన వాడు యోబు. ఎందుకు శిక్షించాలి దేవుడు? ఎందుకు దేవుడు ఇంత శ్రమను అనుమతించాడు యోబు జీవితంలో? దేవునితో సంబంధం విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు, అయినా కూడా దేని గుండా వెళ్ళాడు? శ్రమ గుండా వెళ్ళాడు. కుటుంబ జీవితంలో ఓడిపోయాడా? లేదు, అయినా కూడా దేని గుండా వెళ్ళాడు? శ్రమ గుండా వెళ్ళాడు. కిందికి రండి, కుటుంబ విషయంలో ఇంకొక మాట కనిపిస్తుంది మనకు. 1వ అధ్యాయం, ఆ ఇంటిలో ప్రేమ ఉంది. 2వది 1వ అధ్యాయం 5వ వచనం, పూర్తి కాగా దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చిన. విందు చేయటం వాళ్ళ డ్యూటీ అయితే, విందు అనంతరం పరిశుద్ధత కొరకై దహన బలి అర్పించటం యోబు ధర్మం. అంటే యోబు పిల్లలు తప్పు చేసినా కూడా వెంటనే యోబు ఏం చేశాడు? పరిహారం చేసుకున్నాడు, దహన బలి అర్పించాడు. దేవుని కోపం పిల్లల మీద పడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. దేవుని ఉగ్రత పిల్లల మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. పిల్లల్ని గాలికి వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు చాలామంది. బాబు కచ్చి పిల్లల్ని గాలికి వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఎలా బతికినా ఎలా బతుకుతున్నా వారిని గురించి కించిత్ కూడా పట్టింపు లేని తల్లిదండ్రులు ఉన్నారు చాలామంది. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? పాపము చేసినందుకు దహన బలి అర్పించలేదు యోబు. అక్కడేమని ఉంటుంది? చేసిరి ఏమో, వాళ్ళ హృదయాల్లోండి తెలుసుకోలేడు కాబట్టి ముందు జాగ్రత్తగా తన ఇంటిలో పరిశుద్ధతను కాపాడుకున్నవాడు యోబు. తన పిల్లల పరిశుద్ధత కొరకై ఎక్కువ శ్రద్ధ చూపినవాడు యోబు. ఇప్పుడు ఆలోచన చేయండి.
కుటుంబ సంబంధాలలో ఏ లోపము లేకపోయినా, కుటుంబ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా, ఎలాంటి తొందరలు లేకపోయినా, ఎలాంటి లోపము లేకపోయినా యోబు ఏమనుభవించాడు? శ్రమ అనుభవించాడు. దేవునితో సంబంధం బాగుంది, అయినా శ్రమ వచ్చింది. కుటుంబంలో అన్ని పరిస్థితులు బాగున్నాయి, అయినా మా కుటుంబం చాలా బాగుంటుందన్నా, నేను, నా భార్య, నా పిల్లలు, మా మధ్య భక్తిని మేము కాపాడుకుంటాం, మా మధ్య ప్రేమ ఉంటుంది, మా మధ్య పరిశుద్ధత ఉంటుంది, ప్రభు అంటే మాకు ఇష్టం, ఎందుకు ఇచ్చాడన్నా దేవుడు మాకు ఈ శ్రమ అన్నది కదా మన ప్రశ్న. యోబు కుటుంబ జీవితంలో పర్ఫెక్ట్. 10 మంది పిల్లల్ని ఒక్కరోజే తీసేసుకున్నాడు ఆయన. 10 మంది పిల్లల్ని. దేవుని కోపం పిల్లల మీద పడతదేమో అని వణుకుతూ బతికిన వాడు, ఏమైనా వెళ్ళిపోతారేమో తన కళ్ళ ముందు దేవుడు వారిని శిక్షిస్తాడేమో అని వణుకుతూ బతికినవాడు 10 మంది పిల్లల్ని తన కంటెదురుగా, తన కళ్ళ ఎదురుగానే ఎదిగిన పిల్లలు కాబోలు దేవుడు తీసేసుకున్నా కూడా ఏం తొనకలేదు. ఆలోచన చేయండి. అప్పుడైనా యోబు ప్రశ్నించాలి, కానీ ఏమీ మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నాడు. తర్వాత విందాం, ఆ విషయాలు కూడా విందాం. అల్టిమేట్గా ఆయన అన్నమాట మనకు బాగా తెలుసు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. బదులుగా ఇంకేమన్నాడంటే, ఆయనకేం కలగాలి? పిల్లలు పోయినా పర్లా, ఆయన నామానికి మహిమ కలుగును కాక. ఆరోగ్యం పోయినా పర్లా, ఆయన నామానికి మహిమ కలిగితే చాలు. ఇదే మాట్లాడాడు. సో కుటుంబాలు బాగున్నా, మన హృదయాల్లో వచ్చే ఆలోచన, ఇంత బాగున్నామన్నా, ఇంత భక్తి కలిగిన కుటుంబం, ఇంత పెద్ద శ్రమ అనుభవించాడు, అనుమతించాడు దేవుడు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే, ఒకసారి ఎవరిని చూడండి, యోబుని చూడండి. యోబు పొందిన శ్రమలు ఎవరేమీ అనుభవించారు, రైట్? ఇది 2. సో ఇది కూడా కారణం కాదు. 3వ దానికి రండి. 1వ అధ్యాయం 3rd రీజన్. ఏవి కారణాలు కావో చూస్తున్నాం. 3rd రీజన్ 1వ అధ్యాయం 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే. సంపదతో యోబుకున్న సంబంధం. చాలామంది పైన బాగుంటారు, ఇక్కడ లేచిపోతాయి వికెట్లు. ఎక్కడ? డబ్బు దగ్గర. అన్నీ బాగుంటాయి, డబ్బు దగ్గరకు వచ్చే లోపల అయిపోయి ఉంటుంది. మోసమన్న చేసింటారు, ఏదో ఒకటి జరిగించింటుంది. అదే మన జక్కయ్య భయపడతాడు కదా, ప్రభు నమ్ముకున్న తర్వాత జక్కయ్యలో ఒక భయం వస్తుంది. ప్రభువా, ఎవడి దగ్గర అయినా నేను అన్యాయంగా ఏదైనా తీసుకుని అంటే భయం ఏంటంటే, నా ఇంట్లో ఏమైనా అన్యాయపు సొత్తుందేమో అని భయపడ్డాడు. అన్యాయపు సొత్తుందేమో నా ఇంట్లో, ఎవరిదైనా తీసేసుకున్నానేమో నేను, నాకు చెందనిది నా ఇంట్లో ఏమైనా ఉందేమో అని భయపడ్డాడు. ఎవరు? జక్కయ్య. మనం కూడా ఈ మధ్యాహ్నం ఆలోచన చేయండి, మీ ఇళ్లలో ఉన్నదంతా మీదేనా? నా ప్రశ్న అర్థమవుతుందా? మన ఇళ్లల్లో ఉన్నదంతా మనదేనా? మనదేనా? సరే, అది అర్ధడుగు స్థలం కానీ అడుగు స్థలం కానీ మనదేనా? సొత్తంతా మనదేనా? ఆస్తి మనదేనా? సంపదతో సంబంధం ఎలా ఉంది? డబ్బుతో సంబంధం ఎలా ఉంది? యోబుకు ధనానికి ఉన్న సంబంధం నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఇదే. యోబులో మహాధనవంతుడు, తూర్పు దిక్కున జనులందరిలో అత్యంత గొప్పవాడు. చాలాసార్లు డబ్బును పెట్టి అతను డబ్బు ఇలా చేశాడు కాబట్టి దీన్ని బట్టి దేవుడు అతను శిక్షించుండొచ్చు అనుకునే ప్రమాదం ఉంది. మరి డబ్బును ఎలా వాడాడు ఇతను? డబ్బును ఎలా వాడాడు ఒకసారి చూడండి. డబ్బు పట్ల యోబుకున్నటువంటి సంబంధాన్ని చూద్దాం. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఎడ్లు, 500 ఆడుగాడిదలు, చాలామంది సేవకులు అని ఉంది. పుష్కలంగా ఉంది, చాలా పుష్కలంగా ఉంది. కానీ ఈ సంపద విషయంలో యోబు మనసు ఎట్లా ఉందో తెలుసా? ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. నోట్ దిస్, ఆ పాయింట్ పట్టుకోండి. యెహోవా ఇచ్చెను, చాలు, అదొక్కటే చాలు. తన గొప్ప సంపదకు మూలం దేవుడే అని గుర్తించిన వాడు అతను. యెహోవా ఇచ్చెను అని అన్నాడు. తన దగ్గర ఉన్న సంపదను ఎలా చూశాడు? దేవుడు ఇచ్చాడు.
10 లక్షల బ్యాలెన్స్ చూసినప్పుడు ఏమనుకున్నాడు? దేవుడిచ్చాడు. 50 ఎకరాల ఆసామి బహుశా అనుకోండి, దేవుడిచ్చాడు. 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. దేవుడిచ్చాడు. 7,000 గొర్రెలను చూశాడు. వాటిని ఎలా చూశాడు? నావి అనలేదు, దేవుడిచ్చాడు. సంపదను ఎలా చూస్తున్నాం? నాది అన్నాడు ఒక ఆయన, అన్నాడు కదా. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి నా ప్రాణమా నాది నాది అన్నాడు కదా. ధనాన్ని యోబు దేవుడిచ్చినదిగానే చూశాడు. యెహోవా ఇచ్చాను. పిల్లలనైనా ఎట్లా చూశాడు? యెహోవా ఇచ్చాడు. మూలము దేవుడే, మూలము దేవుడే. సంపద దేవునిది అని గుర్తించినవాడు. అమ్మా అయ్యా, యోబు మాటలో కూడా తప్పు చేయలా. సంపద దేవునిది, యెహోవా ఇచ్చాడు. ఈ సంపద దేవునిది, తన సంపదకు మూలం దేవుడు అని గుర్తించినవాడు. ఎవరైనా జబ్బలు తరుచుకుంటున్నారా మీ డబ్బును చూసి? ఇక్కడ మీ ఆస్తిని చూసి, మీ ఎకరాలను చూసి, మీ బ్యాంక్ బ్యాలెన్స్లు చూసి ఎవరైనా జబ్బలు తరుచుకునే వాళ్ళు ఉన్నారు? ఎవరైనా ఇక్కడ? నా డబ్బు చూడు, నా ధనం చూడు. ఒక ఆయన అన్నాడు, నమ్మండి, ఇద్దరు గొప్ప దైవజనులు వాళ్ళ దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను చాలా ఏళ్ల క్రితం. ఇద్దరు గొప్ప దైవజనులని నా ఎదురుగా ఆయన అన్నమాట నేను చెప్తాను, ఎప్పటికీ మర్చిపోలేను. బ్రదర్, అతని పేరు చెప్పి వీడెంత గొప్ప దైవజనుడు ఆయన, ఇతని పేరు చెప్పి వీడెంత, నా భార్య జీతం ఎంతో తెలుసా, నా జీతం ఎంతో తెలుసా, వీళ్ళెంత బ్రదర్, వీళ్ళ దగ్గర చేయి కట్టుకొని అనికి మనకి ఉండడానికి ఏం నాకు అంత అవసరం, ఉన్నానంటే ఏమని. నేను కట్టే కరెంటు బిల్ అంత కాదు వీళ్ళ జీతం అన్నాడు ఆయన ఆ రోజు. నేను కట్టే కరెంటు బిల్ అంత కాదు వీళ్ళ జీతం అన్నాడు. అప్పట్లోనే మొత్తం వేసి, నేను కట్టే కరెంటు బిల్ అంత కాదు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు అన్నాడు ఆయన. నా చెవులతోనండి నేను ఎందుకు వచ్చానా ఇక్కడికైనా బాధపడ్డాను ఆ రోజు. నేను ఈ టైప్ ఆఫ్ ఇలాంటి వ్యక్తిత్వం అని తెలిస్తే. సంపదను ఎలా చూస్తున్నారు? ధనాన్ని ఎలా చూస్తున్నారు? యెహోవా ఇచ్చాను. సంపదకు మూలం దేవుడే అని ఎరిగిన వాడు యోబు. మరొక విషయం చూడండి. రెండవది, సంపదను ఎలా చూశాడు? 31వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుదామా? అక్కడి నుంచి అర్థమైపోతుంది. 31:24 యోబు గ్రంథం. స్వర్ణమునకు ఆధారమని అనుకొనిన ఎడలను, మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడలను, నేను సంతోషించిన ఎడలను, ప్రేరేపించబడి ముద్దు పెట్టిన ఎడలను, పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అని అన్నాడు. ఏమంటాడంటే, నేనెన్నడూ నా విస్తారమైన సొత్తు చూసి నా ఆధారం ఇదని చెప్పలా. యోబు సంపద దేవునిది అని గుర్తించినవాడు. రెండవది, యోబు సంపదను ఎన్నడూ తన ఆధారమని అనుకోలే. సువర్ణముతో నా ఆధారమని, మేలిమి బంగారంతో ఏమన్నాడు? నా ఆశ్రయమని ఎప్పుడు చెప్పలా. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ఇప్పుడు? పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు ఇప్పుడు? ధనం యొక్క విలువ కదా, అదే మనకు ఆధారమని నేర్పిస్తుండలేదా? ఇంత విస్తారమైన ధనం కలిగి ఉన్న యోబు ఏనాడు ధనాన్ని తనకు ఆధారమని మాత్రం అనుకోలేదు. ధనాన్ని ఆధారం చేసుకున్నవాడు కాదు. ఇక్కడ ఉన్నారేమో ఎవరైనా ధనాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళు. అన్నా అతను ఎందుకు లొంగలేదంటే, అన్నా అతను ఎందుకు పశ్చాత్తాపడలేదంటే, అన్నా అతను ఎందుకు విధేయత చూపట్లేదంటే, ఆయన ఎందుకు తగ్గట్లేదంటే, డబ్బు తగ్గనియట్లేదు అన్నాడు ఒక వ్యక్తిని గురించి. ధనాన్ని ఎన్నడూ తనకు ఆధారమని భావించని వాడు యోబు. నేను ఎన్నడూ చెప్పలే మాట అన్నాడు. ధనాన్ని దేవుని సంపదగా చూశాడు, దేవుడిచ్చిన దానిగా చూశాడు. రెండవది, ధనాన్ని
తనకు ఆధారమని ఎన్నడూ నమ్మల. ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో మధ్యాహ్న కాలం, ధనమున ఆధారమని, అది ఉంటే చాలు మనకు విలువ దొరుకుతుంది, ఇంకేదో ఏదో అని ఒకవేళ ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో. నేను ముగిస్తాను, సమయం అవుతుంది. ఒకవేళ ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయేమో ఆలోచన చేయండి. సంపదను ఎన్నడూ తన ఆధారమని యోబు భావించలేదు. మూడోది చూడండి, డబ్బును ఎట్లా చూశాడు యోబు. 29వ అధ్యాయం యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం చూద్దామా. మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని నేను విడిపించి తిని, దీవెన నా మీదికి వచ్చాను, సంతోషపెట్టి తిని. చాలు. 12, 13, 16 చూడండి ఒకసారి. దరిద్రులకు తండ్రిగా ఉంటిని, శ్రద్ధగా విచారించి తిని. ఇవన్నీ ఏం చెప్పాడు చెప్పండి. దీనులను ఆదుకున్నాను, తండ్రి లేని వారికి సహాయం చేశాను, విధవరాండ హృదయాలను సంతోషపెట్టాను, దరిద్రులకు తండ్రిగా ఉన్నానంటే అర్థమేంటి? ఏం చెప్తున్నాయి ఈ మాటలు? యోబు తన సంపదను ఇతరుల ఆశీర్వాదము కొరకై, ఇతరుల ప్రయోజనం కొరకై ఉపయోగించినవాడు. ధనమంతా తన కొరకే వాడినవాడు కాదు, ధనమంతా తన కొరకు ఉపయోగించినవాడు కాదు. సొమ్మును, సొత్తును ఇతరుల దీవెన కొరకై వాడినవాడు, ఇతరుల ఆశీర్వాదం కొరకై వాడినవాడు, ఇతరుల సమస్యను తీర్చడానికై వాడినవాడు. స్వార్థపరుడు కాదు యోబు, సెల్ఫిష్ కాదు యోబు. డబ్బునంతా తనకు, తన పిల్లలకే. వాళ్ళ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మీ డబ్బు ఎందుకు చెప్పండి? ఒక్క మాట యథార్థంగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు సంపాదించిన డబ్బు ఎందుకు? అంతే కదా. రైట్. బైబిల్లో ఒక రాజు గురించి రాయబడి ఉంది. ఒక్క మాట చూస్తాం, చదువుకొనద్దాం, గుర్తొస్తుంది. దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 22:14. ఇదిగో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు, నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు ఎంత వెండిని, ఇత్తడిని సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చియించు తిని, నీవు ఇంకా సంపాదించుదుగాక అని అన్నాడు. నేను ఇచ్చాను, నేను సంపాదించాను, 29లో నేను ఇచ్చాను అని అన్నాడు. రాజైన దావీదు సంపాదించిందే దేవుని మందిరం కోసం. అర్థమైందా? నేను సంపాదిస్తున్నది నా భార్య, నా పిల్లల కోసం. మీరు అడిగితే నేను అదే చెప్తా. ప్రభు నాకు సమృద్ధినిస్తే ఎవరైనా ఒకరిద్దరికి అవసరతలో, సహాయంలో, సేవకులకు ఎంతో కొంత ఆదుకుంటాను, అంతవరకే. కానీ బ్రదర్, నేను ఎందుకు దీన్ని సంపాదిస్తున్నానంటే సేవకుల కొరకు మాత్రమే అనేవారు ఎంతమంది ఉన్నారు? బీదలకు సహాయం చేయడానికే నా సంపాదన అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. దావీదు ఉన్నాడు, యోబు వాడాడు. తన సంపదను దీనులకు వాడాడు, తన సంపదను దరిద్రులకు వాడాడు, తన సంపదను విధవరాండ్రకు వాడాడు. మీ డబ్బును ఎలా వాడుతున్నారమ్మా? అయ్యా, మన డబ్బును ఎలా వాడుతున్నాము? మిగిలితే నాకు ఇష్టమైన వ్యక్తికి నేను ఫీల్ అయితే, అతను నాకు నచ్చాడు కాబట్టి, ఇంతే కదా. మనకు చాలా కొలతలు ఉన్నాయి ఇవ్వాలంటే. యోబు అలా కాదు, తన ధనాన్ని ఇతరుల ఆశీర్వాదం కొరకు వాడినవాడు. ఇప్పుడు చెప్పండి, ధనము విషయంలో యోబు ఎక్కడైనా తప్పు చేశాడా? లేదు. అయినా కూడా ఏమొచ్చింది? మనము దాతృత్వము కలిగిన వారము, అనేక మందిని ఆదుకున్నాం, సహాయం చేశాం. భార్యను, క్షమించండి, పిల్లలను, ఆస్తిని, ఆరోగ్యాన్ని అన్నీ పోగొట్టుకున్నాడు. ఇంతమందికి సహాయం చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. కుటుంబాన్ని జాగ్రత్తగా పెంచాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. భక్తిలో పెంచాడు, దేవుని భయములో పెంచాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. దేవునితో సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు, అయినా శ్రమల్లోనికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి,
యుద్ధకాలం ఎవరికి? భక్తిహీనులకా? నరుల కాలం అని ఉంది కానీ యుద్ధకాలం ఎవరికి? భక్తులకే. తమ సంబంధాలను దేవునితో జాగ్రత్తగా కాపాడుకుంటున్న అనేక మంది భక్తులు నేడు ఎక్కడ ఉన్నారు? యుద్ధకాలంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు. శ్రమ వస్తుంది. కుటుంబాలలో భక్తిని, ప్రేమను నింపి జాగ్రత్తగా పెంచుకుంటున్నాం. అయినా భయంకరమైన శ్రమానుభవంలోనికి నెట్టివేయబడుతున్నాం. అయినా శ్రమ వస్తుంది. మన ధనాన్ని ఆయన మహిమ కొరకై, అనేక మంది దీవెన కొరకై వాడుతున్నాం. మనం ఎన్నడూ స్వార్థపూరితమైన వ్యక్తులం కాదు. అయినా కూడా ఏమనుభవిస్తున్నాం? శ్రమ అనుభవిస్తున్నాం. ఎందుకు? మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు శ్రమ? పొద్దున విన్నాం అదే, ఎందుకు శ్రమ? ఆయన ఎందుకు అనే దానికి సమాధానం మనకు ఇవ్వడుగాక ఇవ్వడు. కానీ మిగిలిన విషయాలు మాత్రం మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి, మనకు అర్థమయ్యింది యోబుని ఎందుకు శ్రమ పెట్టాడో. కానీ యోబు ఒక మాట అంటాడు, సమయం అయిపోయింది. శోధించబడిన తర్వాత నేను ఏమవుతానని తనకు ఒకటి అర్థమైంది. నేను ఆ సువర్ణం వలె కనబడతాను. అంటే అర్థం ఏంటంటే, బంగారు అగ్నికి భయపడదు. బంగారు అగ్నికి భయపడదు. బంగారు అగ్నిలోనికి రొమ్ము విరుచుకుంటూ వెళ్తుంది. నా ఒరిజినల్ క్యాపబిలిటీని నేను చూపిస్తా చూడండి అని దాంట్లోకి వెళ్ళిపోతుంది. పరిశుద్ధులు కూడా శ్రమకు భయపడరు. అగ్ని లాంటి శ్రమలకు భయపడరు. యోబు భయపడలా, చేతులు ఎత్తేలా, భక్తిని విడిచిపెట్టలా, ఆయన నామానికి అవమానాన్ని కలిగించలా, మౌనంగా సహించాడే తప్ప ఎందుకు శ్రమ పెట్టావు ప్రభు అని ఒక్క మాట కూడా అడిగిన వాడు కాడు. పిల్లరా, మనల్ని మరింత తేజోవంతమైన ప్రకాశతలోనికి మన భక్తిని తీసుకెళ్ళటానికి ఆయన కొన్నిసార్లు శ్రమను అనుమతిస్తాడు. ఆయన వ్యక్తిత్వాన్ని, మనం మిగిలినవి కూడా నేర్చుకున్నాం, వ్యక్తిత్వాన్ని నేర్పించడానికి ఆయన కొన్నిసార్లు శ్రమను అనుమతిస్తాడు. శత్రువు ముందు మనల్ని తనకు అతిశయ కారణముగా చేసుకోవటానికి ఆయన కొన్నిసార్లు శ్రమను అనుమతిస్తాడు. కాబట్టి గుర్తుంచుకోండి, యోబు శ్రమ పెట్టబడడానికి ఇవైతే కారణాలు కాదు. ఓకే, భక్తి జాగ్రత్తగా ఉంది, కుటుంబాన్ని భద్రంగా కాపాడుకున్నాడు, డబ్బు విషయంలో ఎలాంటి పొరపాటు చేయలేదు. కానీ ఇంత నమ్మకంగా ఉన్న ఎందులోకి వెళ్ళాడు? శ్రమలోనికి వెళ్ళాడు. ఒకవేళ మీరు నమ్మకస్తులైనా కూడా శ్రమల మధ్య ఎవరైనా ఉంటే, అమ్మా అయ్యా యోబు జీవితాన్ని చూడండి. నమ్మకంగా శ్రమల మధ్య, ప్రతికూలతల మధ్య భక్తిని ఎలా కాపాడుకున్నాడో యోబును సవాలుగా తీసుకున్నాం. అలాగుననే జీవించడానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక.